ఓడి డేవిడ్ రాజు గారు వచ్చి చదివించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈ బైబిల్ చదివిన అనంతరం స్త్రీ సమాజం వారు వచ్చి ప్రత్యేక పాట పాడవలసిందిగా కోరుచున్నాను. 23వ సంకీర్తన మొదటి నుంచి చివరి వరకు ఓడి డేవిడ్ రాజు గారు చదివించారు. దావీదు రాసిన కీర్తన. యెహోవా నా కాపరి, నాకు భయము కలుగదు. వచ్చేగల చోట్ల ఆయన నన్ను బలపరుచుచున్నాడు. శాంతికరమైన జాతుల వద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు. నా ప్రాణం ఆయనను చేరదీస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించని ఏ అపాయము కలగదు. నీ గుడి ఏ అపాయము నాకు తోడై ఉండదు. నీ దొరికలేదు, నీ నమ్మకము నన్ను ఆదరించినది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం చేరపరచు. ఉన్నత నాకు అలాంటిది. నాకు ఎన్ని నిండిపోవచ్చు. నేను బతుకుతున్నది కృపాక్షేమమే నేను అనుభవిస్తున్నాను. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. ఇంతటితో ఇది పాఠ్యమంత్ర పాఠ్యభాగంలో ముగిసింది. స్త్రీ సమాజం వచ్చి ప్రత్యేక పాట పాడవలసిందిగా కోరుచున్నాను. స్త్రీ సమాజం వారు వచ్చి ముందుకు వచ్చినట్లయితే ప్రత్యేక పాట పాడవలసిందిగా కోరుచున్నాను. లేకండి స్త్రీల సమాజం కూడా పడలేరా? యుద్ధులు స్త్రీ సమాజం వారు వచ్చి పాడాలైతే పాడేమ్మా, పాడే, బతిమాల తలొద్దు, పాడే.